సునీల్ గారు, సో నిన్నగాక మొన్న జరిగిన ఒక మీటింగ్లో స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు కడియం శ్రీహరి గారిని ఘాటుగా విమర్శించారు. కడియం శ్రీహరి గారిని తొక్కాలి, కడియం శ్రీహరి దళిత ద్రోహి అని చెప్పి ఘాటుగా స్పందించారు. దీనిపై మీరేమంటారు? మా రాజన్న మాదిగ ఉద్యమంలో రాజన్న పాత్ర ఉన్నది, మాదిగ ఉద్యమంలో శ్రీహరన్న పాత్ర కూడా ఉన్నది. అయితే శ్రీహరన్న కాంగ్రెస్ లో ఉన్నారు, ఇప్పుడు రాజన్న టీఆర్ఎస్ లో ఉన్నారు. సో ఆయా రాజకీయ పార్టీల కోసం వాళ్ళు మాట్లాడతారు. దాంట్లో కొత్తగా మేము అభ్యంతరం చెప్పాల్సిందో లేకపోతే కొత్తగా ఆలోచించాల్సిందేం లేదు. అయితే మా రాజన్నకు ఒక అప్పీల్ చేస్తున్నా, రాజన్న నువ్వు దేవుడు అని కేసీఆర్ అని నమ్మితే నీకే సిలువేసినట్టు చేసి నీ పదవి తీసేసినట్టు కదా. మరి రాజన్న దాని విషయంలో నువ్వు ఎందుకు ఆలోచిస్తలేవు అని చెప్పి మేము రాజన్న ప్రశ్నిస్తున్నా. మంత్రి పదవుల నుంచి మొదలుకుంటే ఏసిన నామినేట్ పదవుల నియామకాలన్నీ టీఆర్ఎస్ పార్టీలో మాదిగేతర సామాజిక వర్గానికి ఇచ్చి మాదిగలకు అన్యాయం చేసింది కదా. మరి దాని విషయంలో మా రాజన్న ఎందుకు మాట్లాడతలేడని మేము ప్రశ్నిస్తున్నా. దళిత బంధు అంశంలో ఎంతమంది మాదిగలకు దళిత బంధు వచ్చిందో మా రాజన్న స్పష్టం చేస్తాడా అని చెప్పి మేము మా రాజన్న ప్రశ్నిస్తున్నా. మా రాజన్న అంటే మా గౌరవం ఉన్నది, కానీ ఓ పార్టీ కోసం మన తోటి కులం, మన సామాజిక వర్గం, మన బైండ్ల సామాజిక వర్గానికి చెందినటువంటి మన శ్రీహరన్న నానుడు కరెక్ట్ కాదు. మనలో మనం అనుకోవద్దు రాజన్న అని చెప్పి ఈ సందర్భంగా నేను మా రాజన్నకు అప్పీల్ చేస్తున్నా. Please subscribe to. Please subscribe. Subscribe to. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Please subscribe to. Jai Swarajya TV. Jai Swarajya TV. Jai Swarajya TV. జై స్వరాజ్య టీవీ. Jai Swarajya TV. ప్లీజ్ సైన్ ఇన్ యూప్లేట్. Please sign up for Uplay. యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.